నగరికల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ మండల పార్టీ అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్యం వచ్చినాక ఖచ్చితంగా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి గర్వంగా మీ అందరి ముందు ప్రకటిస్తాం. అనేటువంటి శాఖకు మంత్రివర్యులుగా మన అన్న పెద్దన్న కొద్దిపేట సీనన్న గారు ఉండటం మన అందరికీ ఆనందం అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మోడల్ యోజన ప్రారంభించడానికి ఇక్కడికి హాజరైనటువంటి సీనన్నకు మన అందరం చప్పట్లతోని స్వాగతం పలకాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు యువ ఎంపీ ఎప్పుడూ మన నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ మనకు తోడ్పాటు ఇస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఆత్మీయులు మిర్యాలగూడెం శాసనసభ్యులు బిఎల్ఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ అన్న శంకర్ నాయకన్న గారికి కూడా స్వాగతం. అట్లాగే మన జిల్లా కలెక్టర్ గారు మన నియోజకవర్గానికి ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టేటువంటి మేడం లీలా త్రిపాఠి గారికి కూడా స్వాగతం. అట్లాగే చెప్పినట్టు ప్రతి పేదవాడికి అది గుర్తుపెట్టుకోవాలి, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే చాలా కష్టాల నుండి గుడిసెల ఉంటుర్రో అటువంటి వారికి ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో కూడా ఆ మంత్రిత్వ శాఖ కూడా అన్న దగ్గరనే ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఏదైతే మన ప్రజాపాలనలో ముఖ్య అంశాలు ఈ రెండు ప్రజలకు అనుసంధానమైనటువంటి అంశాలకు ఈరోజు అన్న బాధ్యతలు తీసుకోవడమే కాదు, ఈ మధ్యకాలంలో నేను అన్నతోటి ప్రతి 33 జిల్లాలలో కూడా భూభారతి మీద ఇదే అధికారులు దాని మీద క్లుప్తంగా ఏం జరుగుతుంది, ఎలా భూభారతిని తీసుకొస్తారు, ఎలా మీ భూముల్ని సంరక్షిస్తారు, గత ధరణిలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంది, మీ భూములకు మళ్ళా మీ అధికారం కానీ మీ పేర్లు కానీ మీకు పట్టా పుస్తకాలు రావడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఇటువంటి ఇందిరమ్మ ఇల్లు కట్టాలని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా హౌసింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. నిన్ననే ఢిల్లీలో ఒక స్టాండింగ్ కమిటీ అటెండ్ అయ్యింది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఇల్లులు, అంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇల్లులు ఫస్ట్ ఫేజ్లో. ఎందుకంటే ఈ ప్రజాపాలన అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసిరో చూడలేదు, ప్రతి సమస్యకు మంత్రి గారే ఇక్కడికి వచ్చి, కలెక్టర్ గారే వచ్చి, మొన్న కూడా భూభారతి అప్పుడు కూడా కలెక్టర్లే వచ్చి ఊర్లలో ఉన్నటువంటి మా శాలిగౌరవం కూడా వచ్చింది కలెక్టర్ గారు. కలెక్టర్లే వచ్చి మీ సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ఎక్కడికో పోయి మీ సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా అన్న వీరేశం అన్న ఈరోజు పొద్దున్నే 10 పరిష్కారం అవుతాయి. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో పార్టీలకు అతీతంగా పేదవాళ్ళలో పేదవాళ్ళకి మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇస్తున్నాము. విడతల వారిగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాము. ప్రతి సంవత్సరము ఒక విడత ఇస్తాము. పేదవాళ్ళలో పేదవాళ్ళందరికీ
ఈ 4 విడతల్లో మనము కట్టాలనుకునే 20 లక్షల ఇళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో కావలసినంత మందికి అర్హులైన వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు అందుతుంది అని కూడా మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి పదవి తట్టి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం రాబోయే ఎన్నికలు వచ్చినా, మొన్నటి ఎన్నికల్లో ఎలా అయితే మీరు తీర్పిచ్చారో ప్రతి ఎన్నికలో మళ్ళీ మీరు మనం ఇందిరమ్మ గుర్తుని దీవించుకుంటారని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.